వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. యలమంచిలి నియోజకవర్గ పంచాయతీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి తలనొప్పిగా మారుతుంది. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా తలనొప్పిగానే మారుతోంది. ఎందుకు అనంటే పార్టీ పరంగా తీసుకున్నప్పుడు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారి అన్న ద్వారా, ప్రభుత్వ పరంగా తీసుకున్నప్పుడు యాజ్ అన్ ఎమ్మెల్యే కింద సుందరపు విజయ్ గారి వల్ల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి పార్టీ పరంగా కూడా తలనొప్పిగానే మారుతుంది. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. సరే, లీగల్ నోటీసులు పంపుతారా లేదంటే లీగల్గా కేసులు పెడతారా అనే తర్వాత వెళ్తే వచ్చినటువంటి ఆరోపణలు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ బాధితులు, వీటి మీద గతంలోనే మనం మాట్లాడడం జరిగింది. అంతా అయిపోయింది. సరే, స్వామిమాన్లో ఉన్నారు, మిగతా వాళ్ళని పెద్దవాళ్ళని కలుస్తున్నారు, వాస్తవాలా కాదా ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా చూసుకోవాలని మాట్లాడుకున్నాం గతంలో. అయ్యింది, పక్కన పెట్టేశాం. సరే, ఆ తర్వాత కూటమి మిత్రులందరికీ కూడా ఒక విందు సమావేశాన్ని ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ఆయన అక్కడ దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఈ విధమైనటువంటి వివాదాలు వస్తున్నాయి, ఎవరు కూడా మనం గొడవ పడకూడదు, అందరూ సామరస్యపూర్వకంగా ఉండాలి, ఇవన్నీ చాలా చక్కటి సుభాషితాలు చెప్పుకుంటూ వెళ్ళారు. బాగానే ఉంది, అయిపోయింది. బట్ ఆయన అన్నయ్య చేసినటువంటి కార్యం, ఘనకార్యం, కూటమి పెద్దలను తీసుకొని పెట్టినటువంటి సభలో ఆయన చేసినటువంటి ఘనకార్యం ఇప్పుడు రచ్చరచ్చ అవుతూ, ఏంటయ్యా పవన్ కళ్యాణ్, మీ పార్టీలో అంతా ఇంతేనా, ఈ రకమైనటువంటిదే ఉంటుందా, మీ కూటమిలో చాలామంది వరకు ఇలాగే రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ తిరిగేస్తారా అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారు. ఏంటిది, ఈ చిత్రాలు ఏంటి, ఆ అసభ్యపరమైనటువంటి పాటలు ఏమిటి అక్కడ, వాటి మీద ఇదేంటి అని చెప్పి కానీ కామెంట్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. సరే, అది పక్కన పెడితే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది సుందరపు విజయ్ కుమార్ని అయితే పరిపాలన అంతా సాగిస్తున్నది జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సుందరపు సతీష్ కుమార్. తమ్ముడేమో ఎమ్మెల్యే, కానీ అధికారం ఏమో అన్నగారిది. ఆయన ఏది చెప్తే అదే అక్కడ జరగాలి, ఎలా చెప్తే అలా జరగాలి. వెరసి ఇద్దరి వల్ల కూడా చాలా వివాదాలు రేకెత్తుతున్నాయి అనేది అధిష్టానాలకు వెళ్తున్నటువంటి వార్త. మరి పవన్ కళ్యాణ్ గారు చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? ఇప్పటికే చాలాసార్లు మందలించారు అని, చెప్పాల్సిన రీతిలో చెప్పారు అని, కానీ ఇక్కడికి కంట్రోల్ అనేది తప్పిపోతున్నారు అన్నటువంటి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ముందు నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి రీతిలోనే ఆయన వ్యాఖ్యానం కానీ, ఆయన పనులు కానీ ఉంటున్నాయి అనేది. అలాగే పైకి ఎమ్మెల్యేగా ఉండి సాఫ్ట్ కార్నర్తో ఉన్న వెనకాల అన్నగారు మాత్రం మొత్తం అంతా దున్నేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు ఇంకా బలంగా వినిపిస్తున్నాయి. సో పార్టీ పెద్దలు ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ రకమైనటువంటి పనితీరుతోటి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆయన వేసినటువంటి ఆ నృత్యాలు ఒకసారి మీరు చూడండి. చూసారుగా, కూటమి మిత్రులకి ఒక విందు కార్యక్రమం అని అన్నారు, సభ అన్నారు. దాదాపు 700 మందో 1000 మందో కూర్చున్నారు కూటమి పెద్దలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, రాజకీయ నాయకులు చాలామంది. వీళ్ళందరూ కూడా సభలో కూర్చున్నారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు. అయింది. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టించేసి ఆయన చేసినటువంటిది, మరి అది ఏ రకమైనటువంటి సభ అనుకోవాలి? ఇప్పుడు అదే చాలా వివాదానికి దారితీస్తుంది. ఇదేం పద్ధతి, మీరు మార్చుకోరా ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అంటూ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. మొన్నటిదాకానేమో 35 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ వ్యవహారంలో 20 కోట్లు ఇస్తే తప్పితే కుదరదు అనేటువంటి వ్యవహారం చాలా గట్టిగా నడిచింది. ఇప్పుడు చూస్తే అన్నగారేమో ఈ రికార్డింగ్ డ్యాన్సులు ఇవి అని చెప్పి వీటి మొదలు పెడుతున్నారు. ఏమనాలి? ఇప్పటికన్నా పనితీరు మార్చుకుంటారా, లేదు ప్రజల చేతిలో కూడా చేత్కారానికే గురవుతారా? చూడాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.